ఇవాళ ఎన్ఎన్ఎస్ ఎపిసోడ్‌లో అయితే అమరు, భాగి మధ్య ఒక లవ్లీ మూమెంట్ అయితే జరిగిందనమాట. చూడ్డానికి ఎంత బావుందో అసలైతే. ఇంక స్టోరీలోకైతే వచ్చేద్దామనమాట. అమరు, రాతోడు ఇద్దరు అయితే రణ్వీర్ ఇంటి ముందైతే రణ్వీర్ వైఫ్‌ని పట్టుకోవాలని కాసుకోని నిలబడతారనమాట. ఇంక లోపల మనోహరికైతే డౌట్ వస్తది. అమర్ తన ఫోన్‌ని ట్రేస్ చేస్తున్నాడన్న అనుమానం వచ్చేసి వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఇంకా రణ్వీర్ ఇంట్లో బ్యాక్ డోర్ నుంచి అయితే ఇంకా అమర్ చూడకుండా బయటికైతే వచ్చేస్తనమాట. ఇంక సార్ ఇప్పుడే మెసేజ్ వచ్చింది సార్. రణ్వీర్ వైఫ్ ఆ లేడీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందంట సార్. ఇక్కడే ఉండి మనమైతే రణ్వీర్ వైఫ్ బయటికి రాగానే పట్టుకుందాం సార్ అనేసి రాథోడ్ అంటూ ఉంటాడనమాట. అయ్యో రాథోడ్ ఇంకెక్కడ ఆ లేడీకి డౌట్ వచ్చి ఫోన్ ఆఫ్ చేసి బ్యాక్ డోర్ నుంచి బయటకు కూడా వెళ్ళిపోయి ఇంటికి కూడా వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా పద మనం వెళ్ళిపోదాం పద అనేసి ఇంకా అమర్ రాథోడ్ ఇద్దరు అయితే కారులో అయితే తిరిగి ఇంటికైతే బయలుదేరుతూ ఉంటారనమాట. ఇంకో పక్క అయితే మన గుప్తా గారు ఆరు అయితే గార్డెన్లో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. నీకెందుకు బాలిక ఈ కష్టం, అసలు మాతో పాటు యమపురికి రావచ్చు కదా అనేసి గుప్తా గారు అంటూ ఉంటే, అసలు నేను యమపురికి వస్తే ఇక్కడ నా ఫ్యామిలీ మెంబర్స్ని మనోహర్ నుంచి ఎవరు కాపాడతారు చెప్పండి, నేను ఇప్పుడే యమపురికి రాను అనేసి ఇంకా ఆరు అంటూ ఉంటుందన్నమాట. అక్క అక్క అనేసి ఇంకా బాగి అయితే ఆరు దగ్గరకు వస్తుందన్నమాట. బాగి ఇవాళ అయితే రిసెప్షన్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి, ఆ మనోహరి అయితే ఏదో ప్లాన్ చేయబోతుంది అనిపిస్తుంది అనేసి ఇంకా ఆరు అంటూ ఉంటే, అదే అక్క ఏం ప్లాన్ చేస్తుందో చెప్పక్క అనేసి బాగి అంటూ ఉంటే, అదే ఏం ప్లాన్ చేస్తుందో తెలియట్లేదు బాగి అనేసి ఆరు అంటదనమాట. అయినా కానీ ఆయన అయితే బయటికి వెళ్ళారక్క, ఎలాగైనా రణ్వీర్ వైఫ్ని పట్టుకుంటాడంట అనేసి ఇంకా మన బాగి అయితే అంతా జరిగిందంతా చెప్తూ ఉంటుందన్నమాట. అమర్ అయితే ఇంకా రణ్వీర్ వైఫ్ ఫోన్ అయితే ట్రేస్ చేస్తున్నాడు అనేసి ఆ స్టోరీ అంతా చెప్పిద్దనమాట. ఇంకా మనోహరి అయితే ఇంకా నడుచుకుంటూ ఇంట్లోకి వస్తుందన్నమాట. ఇదేంటి ఆయన అయితే మనోహర్ని పట్టుకోలేదా రణ్వీర్ వైఫ్ని, అసలు ఈ మనోహరి తాపీగా ఇంట్లోకి వస్తుంది ఏంటి అనేసి ఇంకా వెంటనే అయితే మన భాగి అయితే ఇంకా మనోహరి దగ్గరికి వెళ్ళిద్ది అనమాట. ఈ ఇంటి మనోహరి గారు ఇవాళ మీరు తప్పించుకున్నారు అనుకుంటున్నారా, ఇంకా ఏదో ఒక రోజు నా టైం కూడా వస్తుంది, మీరైతే అప్పుడు ఖచ్చితంగా పట్టుబడతారులే అనేసి భాగి అంటదనమాట. ఏ భాగి ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అనేసి మనోహరి అంటూ ఉంటే, అయినా మిమ్మల్ని చూస్తుంటే ఏదో బయట తప్పు చేసి ఇంకా కంగారుగా ఇంట్లోకి వస్తున్నట్టు అనిపిస్తుంది, దొరికిపోతారులే మనోహరి గారు అనేసి భాగి అంటదనమాట. ఇంకా మనోహరి అయితే నేనేం తప్పు చేయలేదనుకుంటూ ఇంట్లోకి అయితే కంగారుగా వెళ్ళిపోయిద్ది అనమాట. ఇంకా రిసెప్షన్కి అయితే అందరూ వస్తూ ఉంటారు, గెస్ట్లు అందరూ అయితే అమరు సదాశివం అయితే గెస్ట్లందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా సదాశివం అంటూ ఉంటాడు, నాన్న అమర్ నువ్వైతే రెడీ అయిపోయావు, బాగి ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు అనేసి సదాశివం అంటూ ఉంటే, నాన్న నేను లోపలికి వెళ్ళి చూస్తాను అనేసి ఇంకా అమర్ అయితే ఇంకా రూమ్లోకి వస్తాడనమాట. ఇంకా బాగి అయితే ఇంకా చీర సర్దుకుంటూ అలాగే అమర్ని చూస్తానమాట. ఏంటి బాగి ఇంకా రెడీ అవ్వలేదు అనేసి అమర్ అంటూ ఉంటే, అయ్యో ఏమండి ఇవాళ అయితే ఈ చీర చాలా ఇబ్బంది పెడుతుందండి, అసలు చూసారా కింద చీర పక్క కుచ్చుళ్ళు సరిగ్గా రావట్లేదండి అనేసి బాగి అంటూ ఉంటే, సరే ఉండు నేను కుచ్చిళ్ళు సరిచేస్తానని చెప్పేసి అమర్ అయితే ఇంకా కింద కూర్చొని మన బాగి కుచ్చిళ్ళన్నీ నీట్గా సరిచేస్తూ ఉంటాడనమాట. మన బాగి అమర్ని అలాగే చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అమర్ అయితే లేచి నిలబడతాడనమాట. ఇంకా బాగి అసలైతే నీ మొహం పైన అయితే ఆ బ్లాక్ స్టిక్కర్ అయితే ఈ సారీకి సెట్ కాలేదు, ఇంకో స్టిక్కర్ ట్రై చేయనేసి అమర్ చెప్తూ ఉంటాడనమాట. అయ్యో ఏమండి రోజు పెట్టుకునేదాన్ని, నాకు ఈ బ్లాక్ స్టిక్కరే సెట్ అయ్యిద్దండి అనేసి ఇంకా బాగి చెప్తూ ఉంటుందన్నమాట. లేదు లేదు బాగి ఒకసారి స్టిక్కర్ మార్చి ట్రై చేయి అనేసి అమర్ చెప్తాడనమాట. సరే అని బాగి అయితే బ్లాక్ స్టిక్కర్ తీసేసి స్టోన్ స్టిక్కర్ అయితే మొహానికి పెడతదనమాట. అవునండి మీరు చెప్పినట్టు ఈ స్టోన్ స్టిక్కర్ చాలా బాగుందండి అనేసి బాగి అంటదనమాట. అయినా కానీ బాగి రోజు చూసే నాకు తెలియదా అసలు నీకు ఎలా ఉంటే బాగుంటుందో అనేసి అమర్ చెప్తాడనమాట. సరే అండి అలాగే అండి, సరే మన ఇద్దరం సెల్ఫీ తీసుకుందాం అనేసి అమర్ ఫోన్లో బాగి సెల్ఫీ తీస్తూ ఉంటే, నువ్వు సెల్ఫీ తీసిన కాడికి చాలే అనేసి బాగి చేతిలో నుంచి అమర్ ఫోన్ లాక్కుంటాడనమాట. ఇంకా అమర్ బాగి ఇద్దరు రిసెప్షన్లోకి వచ్చి గెస్ట్లందరినీ పలకరిస్తూ ఉంటారనమాట. ఇంకో పక్క అయితే మన ఆరు టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట, అసలు రణ్వీర్ ఏం ప్లాన్ చేస్తున్నాడా అసలు ఫంక్షన్లో అనేసి. ఇంకా అమరు రాథోడ్ కూడా గెస్ట్లందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. రాథోడ్ నువ్వు అందరినీ చాలా జాగ్రత్తగా చెక్ చేయి, ఏదన్నా అనుమానం వస్తే వెంటనే నాకు చెప్పు, ఇంకా రణ్వీర్ ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు, ఇంకా రణ్వీర్ ఇక్కడికి వస్తే కదా అసలు ఆపద ఎలా మనకైతే దరి చేరుతుందో తెలుసుకునేది, చాలా జాగ్రత్తగా చెక్ చేస్తూ ఉండు రాథోడ్ అనేసి అమర్ చెప్తూ ఉంటాడనమాట. ఇంకా రణ్వీర్ అయితే రానే వస్తాడనమాట. హాయ్ అమర్ అనేసి ఇంకా రణ్వీర్ అంటూ ఉంటే, మీరు రాననుకున్నారు వచ్చారే అనేసి అమర్ అంటాడనమాట. ఇంకా రాక తప్పలేదు రిసెప్షన్కి అనేసి ఇంకా రణ్వీర్ చెప్పేసి లోపలికి వెళ్ళి కూర్చుంటాడనమాట. ఇంకా మన రణ్వీర్ ఎలా ప్రమాదం తలపెడతాడో చూడాలన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూడాలా. థ్యాంక్ యూ.